ఇంకొకటి ఏమడిగామంటే మనకి మేల్ టైగర్స్ ఎక్కువైపోయినాయి, ఫీమేల్ టైగర్స్ తగ్గిపోయి దాంతోపాటు ఏంటంటే సేమ్ జెనెటిక్ పూల్ అయిపోయేటప్పటికి ఆ డైవర్సిటీ పోయి ఇన్బ్రీడింగ్ అయిపోద్ది, కొంచెం హెల్దీ జెనెటిక్ పూల్ ఉండదు అనేది ఉన్నది. అందుకే మేము ఏమి అడిగామంటే సిక్స్ టైగర్స్, 4 ఏమో గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇంకో 2 మధ్యప్రదేశ్ నుంచి రావాల్సింది, అది కూడా మన మోహన్ యాదవ్ గారితో మాట్లాడాం. సో అది కూడా దాని కూడా ఒప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ నుంచి మన మోహన్ చరణ్ మాంజీ గారితో కూడా ఏమడిగామంటే వాళ్ళు ఫోన్లో దొరకలేదు కానీ మెసేజ్ పెట్టారు, అన్ని మీటింగ్లో మళ్ళీ తెలియజేస్తానన్నారు. వాళ్ళ నుంచి కూడా మనం ఏమండి కొంచెం ట్రైన్డ్ ఎలిఫెంట్స్ మన ఒడిశా నుంచి మాకు పంపించి ఈ పార్వతీపురంలో జరుగుతున్న ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా మనం ఎదుర్కోవడానికి కొంచెం మాకు కుంకి ఎలిఫెంట్స్ కావాలంటే దాన్ని కూడా వాళ్ళు సంస్థ తెలియజేశారు. అది కూడా అది గో టు పర్సనల్ గో అండ్ అపీల్ టు ఆనరబుల్ ఒరిస్సా సీఎం ఆల్సో. ఇవి కాకుండా మేజర్గా మేము ఒకటి ఏమడిగామంటే ఈ గోదావరి పొల్యూషన్ మీద, అంటే ఆయన ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కూడా భూపేంద్ర యాదవ్ గారి కింద ఉంటుంది కాబట్టి మేము ఏమడిగిందంటే మిషన్ గోదావరి క్లెన్లీనెస్కి అంటే శుభ్రతకి మీరు దీన్ని ఏ పద్ధతుల్లో మీరు మనకి ఏమైనా సహాయం చేయగలరా దీన్ని అడిగారు. సో వారు చెప్పింది ఏంటంటే ఒకసారి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీంని పంపిస్తాం,